గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే అంశాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 12వ అధ్యాయం ఇంద్రాణి నహుషుని వద్దకి వెళ్ళటం అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మనం చెప్పుకునే శ్లోకం ఏమిటి అంటే, అహల్యా ధర్షితా పూర్వం ఋషిపత్ని యశస్విని జీవతో భర్తురింద్రేణ సవహ కింన నివారిత. నహుషుడు ఈ దేవతలందరినీ అడుగుతున్నాడు, ఋషులని వీళ్ళందరినీ కూడా, నేను చేస్తే అది పాపము, ఇదే పని ఇంద్రుడు చేస్తే పాపము కాదా, ఇంద్రుడు చేసినప్పుడు మీరు అతన్ని ఎందుకు మీరు నివారించలేదు అనే ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ఆయన. అందులో మరొక శ్లోకాన్ని ఆయన ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. బహూని చ నృశంసాని కృతాని ఇంద్రేణ వైపురా వైధర్మ్యాణ్యుపధాశ్చైవ సవహ కింన నివారితః. బహూని చ నృశంసాని కృతాని ఇంద్రేణ వైపురా వైధర్మ్యాణ్యుపధాశ్చైవ సవహ కింన నివారితః. ఎన్నో పాపాలు చేశాడు కదా ఇంద్రుడు కూడా. ఏమిటా పాపాలు? బహూనిచ నృశంసాని, నృశంసములు అంటే ఎన్నో పాపములవి. శంసనం అంటే పాపం, అంటే నరులను ఉద్దేశించి మనుష్యులను ఉద్దేశిస్తూ వాళ్ళకి ఎన్నో పాపాలని చేయడం. ఆ విధంగా అవి ఎన్నో రకమైనటువంటి పాపాలని ఆయన చేశాడు కదా, నృశంసములను చేశాడు కదా ఇంద్రుడు. అలాగే వైధర్మ్యాని అంటే విధర్మమైనటువంటి విరుద్ధమైనటువంటి ధర్మాన్ని ఎన్నో ఆచరించాడు ఆయన. విరుద్ధమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. అలాగే ఉపధాశ్చైవ, ఎన్నో మోసాలకి పాల్పడ్డాడని. ఈ ఉపధా శబ్దానికి సహజంగా ఛలం, మోసం అని ఈ అర్థాలు ఉన్నాయి. అలాగే మరొక అర్థాన్ని కూడా దీనికి మరొక పరీక్షణం అని మరొక అర్థం కూడా ఉంది. రాజ్ఞాం ధర్మ అర్థ కామ భయైహి అమాత్యాదే పరీక్షణం అని. ఈ రాజులంతా ఏం చేస్తారంటే, ఈ మంత్రులను నియమనం చేసుకునేటప్పుడు వీళ్ళందరూ ధర్మబద్ధులై ఉన్నారా లేదా, ధర్మ విషయంలో వీళ్ళు ఎటువంటి ప్రవృత్తి కలిగి ఉన్నారు, అలాగే అర్థం ధనాన్ని పరిరక్షణ చేయడంలో వీళ్ళ మనస్సు ఎటువంటిది, వీళ్ళు పరిరక్షణ చేస్తారా, వీళ్ళు మోసగించేటువంటి స్వభావులా, అలాగే కామం కోరినటువంటి విధానంగా అంటే వాళ్ళకి స్వేచ్ఛగా ఏదంటే ఆ పనిని చేసేటువంటి వాళ్ళ, ఒక నియమానికి కట్టుబడి ఉండేటువంటి స్వభావులా, అలాగే భయం, శత్రు భయం ఉంటుంది కదా, ఏ శత్రువైనా వచ్చి మనకి ఏమైనా అపకారం తలపెడతాడేమో, ఎవడైనా వచ్చి బెదిరిస్తే ఈ రాజు యొక్క సంబంధమైనటువంటి అనేక అంశములని మనం చెప్పవలసి వస్తుంది. ఆ భయంతో ఏం చేస్తాడు, ఈ రాజు యొక్క రహస్యాలన్నీ కూడా శత్రువుకి చెప్పేస్తాడు. ఇలాంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళు మంత్రులుగా వాళ్ళు అక్కడ అనర్హులు మాట. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, ఎలాగా అంటే రాజ్ఞాం అనేక విషయములు, అంటే మనం చెప్పుకున్న ప్రకారముగా 4 రకాలుగా చెప్పుకున్నాం కదా, ఈ ధర్మ అర్థ కామ భయములు. ఈ విషయముల్లో వీళ్ళందరూ కూడా దేనికి తల వంచకుండా, అంటే ధర్మ విషయంలో కట్టుబడి, ధర్మానికి కట్టుబడి ఉండడము, అలాగే అర్థం ఎంతటి ధనము ఉన్నా కూడా దాని యందు ఏ రకమైనటువంటి ఆశ లేకపోవడము, నచ్చినటువంటి విధంగా మనస్సు సంచరించకుండా ఒక నియమానికి కట్టుబడి ఉండడము, అలాగే ఏ శత్రువు వచ్చినా సరే నిర్భయుడుగా ఉండడం. ఇది అమాత్య లక్షణం. అంటే మంత్రులు అంటాం కదా, వీళ్ళ యొక్క లక్షణం ఇలా ఉంటుంది. ఇటువంటి వాళ్ళనే రాజులు పరిగ్రహిస్తారు. వీళ్ళు పరీక్ష చేస్తారు ముందు. ఇవన్నీ పరీక్ష చేసిన తర్వాత ఇతడు అమాత్యుడుగా అంటే మంత్రిగా ఉండడానికి ఇతను అర్హుడు అని నిర్ణయం చేస్తుందన్నమాట ధర్మశాస్త్రం. ఈ విధంగా పరీక్ష చేయడం అనేది ఉపధా అని పేరు వాటికి. ఇక్కడ ఈ ఉపధా అనే దానికి మోసములు, ఛలం, ఈ అనేక మోసాలు చేశాడు కదా ఆయన. అప్పుడు మీరు ఎందుకు ఆయన నివారించలేదు? అప్పుడు మీకు కనిపించినటువంటి మోసము నేను అడిగితే మాత్రం మీకు మోసం కనిపిస్తోందా? నేను అడుగుతుంటే మాత్రము నేను చేసే ప్రతి పనిలోనూ అధర్మం ఉన్నదా? నేను చేసే ప్రతి పని మోసమా? ఇదే ఇంద్రుడు చేసినప్పుడు మాత్రము ఇవేమీ మీకు కనిపించలేదా? అప్పుడు మీరు ఎందుకు అడగలేదు ఈ విషయములని ఇంద్రుణ్ణి
అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఆయన. బహూని చ నృశంసాని కృతాని ఇంద్రేణ వై పురా వైధర్మ్యాణ్యుపధాశ్చైవ సవహ కిం న నివారితః. మీరు ఎందుకు నివారించలేదు ఇన్నింటి పాపాలు చేసినటువంటి ఇంద్రుణ్ణి? అప్పుడు మీరు ఎందుకు నివారించలేకపోయారు అని ప్రశ్న వేస్తున్నాడు దేవతలందరినీ. అనంతరం ఉపతిష్ఠతు దేవీ మాం ఏతదస్యాహితం పరం యుష్మాకంచ సదా దేవాః శివమేవం భవిష్యతి. ఉపతిష్ఠతు దేవీ మాం ఏతదస్యాహితం పరం యుష్మాకంచ సదా దేవాః శివమేవం భవిష్యతి. ఉపతిష్ఠతు దేవీ మాం. ఆయన కోరిక ఏమిటి? శచీదేవి ఇంద్రుని భార్యగా ఉంది కదా, ఆమె ఇప్పుడు నా దగ్గర ఉండాలి. ఉపతిష్ఠతు మా దేవీ మాం, నా దగ్గర ఆమె కూర్చోవాలి. శచీదేవి, ఇంద్రుడి పత్నిగా ఉన్నటువంటి శచీదేవి ఇంద్రాణి నా దగ్గర కూర్చోవాలి, నా దగ్గర ఉండాలి. ఉపతిష్ఠతు దేవీ మాం, ఆవిడ నా దగ్గర ఉండడం ద్వారా ఏతదస్యాహ హితం పరం, ఈమె ఉండడం ద్వారా ఏమిటంటే ఎంతో శ్రేయస్సు కలుగుతుంది, ఎంతో హితం అవుతుంది. నాకే కాదు హితం, యుష్మాకంచ సదా దేవాహ, మీ అందరికీ కూడా ఎప్పటికీ మంచి గొప్ప మంగళం కలుగుతుందిట. ఆవిడ ఇక్కడ ఉండడం వల్ల, నా సమీపంలో ఉండడం వల్ల మీ అందరికీ కూడా ఎంతో మంగళం కలుగుతుంది, ఎంతో మంచి జరుగుతుంది. యుష్మాకంచ సదా దేవాహ శివమేవం భవిష్యతి, మీకంతా మంగళమే అవుతుంది. కాబట్టి ఆవిడ్ని తీసుకుని రండి అని ఆజ్ఞాపిస్తున్నాడు అందరినీ. దేవాహ ఊచుహు, దేవతలు ఈ విధంగా చెప్తున్నారట. ఇంద్రాణి మానయిష్యామః యథేచ్ఛసి దివస్పతే జహి క్రోధమిమం వీర ప్రీతో భవ సురేశ్వర. ఇంద్రాణి మానయిష్యామః యథేచ్ఛసి దివస్పతే జహి క్రోధమిమం వీర ప్రీతో భవ సురేశ్వర. ఈ విధంగా దేవతలు చెప్తున్నారు నహుషుడితోటి. ఇలాంటి ప్రశ్నలు సంధానం చేశాడుగా, మరి ఆ ప్రశ్నలన్నిటికీ దేవతలు సమాధానం చెప్పాలి. ఇంద్రాణిని తీసుకురమ్మన్నాడుగా, దానికోసము వీళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు. ఇంద్రాణి మానయిష్యామః, మేము ఇంద్రాణిని తీసుకొస్తాం. యథేచ్ఛసి దివస్పతే, అదే కదా నువ్వు కోరుకుంటూ ఉన్నావు, హే దివస్పతే ద్యులోకపతే అని కదా. మొత్తం అమరేంద్రుడు ఇప్పుడు ఆయనే కదా, స్వర్గలోకాధిపతి నహుషుడే కదా. కాబట్టి హే దివస్పతే, నువ్వు ఎలాగైతే కోరుకుంటున్నావో నువ్వు కోరుకున్నట్లుగా ఆమెని మేము తీసుకుని వస్తాము. జహి క్రోధమిమం వీర, కాబట్టి నువ్వు ఈ క్రోధాన్ని విడిచిపెట్టు, కోపాన్ని వదిలేయి. ప్రీతో భవ సురేశ్వర, హే సురేశ్వర స్వర్గాధిప, మా పట్ల నువ్వు ప్రీతుడివై ఉండు, ప్రీతి కలిగిన వాడవై ఉండు అని చెబుతూ ఉన్నారు. వాళ్ళు కోరుతున్నారు, అతన్ని ప్రార్థిస్తున్నారు. అనంతరం శల్య ఉవాచ, ఇదంతా శల్యుడు చెబుతూ ఉన్నాడు కదా. ఇత్యుక్త్వా తం తదా దేవాః ఋషిభిః సహ భారత జగ్ముర్బృహస్పతిం వక్తుం ఇంద్రాణీంచ అశుభం వచః. ఇత్యుక్త్వా తం తదా దేవాః ఋషిభిః సహ భారత జగ్ముర్బృహస్పతిం వక్తుం ఇంద్రాణీంచ అశుభం వచః. ఈ విధంగా చెప్పిన తర్వాత దేవతలంతా కలిసి అతని దగ్గరికి వెళ్ళారు. తం తదా దేవాః ఋషిభిః సహ భారత జగ్ముర్బృహస్పతిం, ఎవరి దగ్గరికి? బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. ఎందుచేతంటే ఇంద్రాణి ఉన్నది ఎక్కడ ఉన్నది? బృహస్పతి దగ్గర ఉన్నది ఆవిడ. కాబట్టి దేవతలు ఋషులు వీళ్ళంతా కలిసి ఏం చేశారట? బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. ఇత్యుక్త్వా తం తదా దేవాః ఋషిభిః సహ భారత జగ్ముర్బృహస్పతిం వక్తుం ఇంద్రాణీంచ అశుభం వచః. ఏదైతే నహుషుడు ఇంద్రాణికి సంబంధించినటువంటి ఒక అశుభమైనటువంటి వాక్కులు మాట్లాడాడో, ఈ వాక్కులన్నీ చెప్పడం కోసము బృహస్పతి దగ్గరికి మొత్తం వీళ్ళంతా కలిసి వెళ్ళారు, దేవతలు ఋషులు వీళ్ళంతా కూడా. అనంతరం జానీమ శరణం ప్రాప్తాం ఇంద్రాణీం తవ వేష్మని దత్తాభయాంచ విప్రేంద్ర త్వయా దేవర్షి సత్తమా. జానీమ శరణం ప్రాప్తాం ఇంద్రాణీం తవ వేష్మని దత్తాభయాంచ విప్రేంద్ర త్వయా దేవర్షి సత్తమా. శరణం ప్రాప్తాం ఇంద్రాణీం తవ వేష్మని దత్తాభయాం జానీమః. నీ ఇంట్లో నిన్ను శరణు పొందింది శచీదేవి, కాబట్టి నిన్ను శరణు పొందినటువంటి ఇంద్రాణి నీ ఇంట్లో ఉన్నది అని మేము తెలుసుకున్నాము.
కాబట్టి దత్తాభయ, నువ్వు ఒక అభయాన్ని ఇచ్చావు కదా ఆమెకి. కాబట్టి నీ దగ్గర నిన్ను పొందినటువంటిది, నీ చేత అభయాన్ని పొందినటువంటిది నీ ఇంట్లో ఉన్నది అని మేము తెలుసుకుని ఉన్నాము. హే విప్రేంద్ర దేవర్షి సత్తమా అని అతన్ని సంబోధన చేస్తూ, దేవర్షుల్లో శ్రేష్ఠుడా, నీ ఇంట్లో శచీదేవి ఉన్నది అని మేము తెలుసుకుని వచ్చాము అని చెప్తున్నారు. తే త్వాం దేవాః సగంధర్వాః ఋషయశ్చ మహాద్యుతే ప్రసాదయంతి చేంద్రాణి నహుషాయ ప్రదీయతాం. తే త్వాం దేవాః సగంధర్వాః ఋషయశ్చ మహాద్యుతే ప్రసాదయంతి చేంద్రాణి నహుషాయ ప్రసీదతాం. వీళ్ళంతా కూడా దేవతలు, గంధర్వులు, ఋషులు వీళ్ళంతా కూడా ఏం చేశారు? అతన్ని ఈ విధంగా కోరారు. తే త్వాం దేవాః సగంధర్వాః ఋషయశ్చ మహాద్యుతే ప్రసాదయంతి. అతన్ని వీళ్ళంతా ప్రార్థించారట. ఏమని? ఇంద్రాణి నహుషాయ ప్రదీయతాం. ఆ ఇంద్రాణిని నహుషుడికి నువ్వు ఇవ్వవయ్యా అని కోరుతున్నారన్నమాట అతన్ని. దేవతలు వీళ్ళంతా వచ్చి, అంటే శచీదేవి ఉంటే తప్పితే మీ అందరికీ శివం మంచి కలగదు, శుభం కలగదు అని చెప్పాడు. ఇంద్రాణి నా దగ్గరే ఉండాలి అని అన్నాడు. కాబట్టి ఇటువంటి అశుభమైన వాక్కులు పలికాడు. ఈ వాక్కులన్నీ కూడా బృహస్పతి గారి దగ్గర చెప్పారు. బృహస్పతి దగ్గర చెప్పిన తర్వాత ఆయన మీ ఇంట్లోనే ఉంది ఆమె అని వీళ్ళంతా, దేవతలు వీళ్ళంతా కూడా బృహస్పతి దగ్గర చెప్పారు. మేము మీ గృహంలోనే శచీదేవి ఉన్నదని మేము తెలుసుకుని నీ దగ్గరికి వచ్చాము. కాబట్టి నువ్వేం చెయ్యాలి? ఆమెను, శచీదేవిని మాతో పంపించు. ఆమెకి, ఆ నహుషుడికి ఆమెని ఇచ్చేసేయి. ఒక ధర్మపత్నిగా ఆమెను నహుషుడికి అందజేయి. తే త్వాం దేవాః సగంధర్వాః ఋషయశ్చ మహాద్యుతే ప్రసాదయంతి చేంద్రాణి నహుషాయ ప్రదీయతాం. నహుషుడి దగ్గరికి పంపించు ఆమెను అని వీళ్ళంతా కోరారు. బృహస్పతిని కోరుతున్నారన్నమాట. ఇంద్రాద్విశిష్టో నహుషః దేవరాజో మహాద్యుతిః వృణోత్విమం వరారోహ భర్తృత్వే వరవర్ణిని. ఈ విధంగా, అంటే ఇంద్రుడి కంటే గొప్పవాడు అని చెప్పాలిగా. ఆమెని దగ్గరికి, నహుషుడి దగ్గరికి ఈమెను పంపించండి అని వీళ్ళు కోరుతున్నారు బృహస్పతిని, దేవతలందరూ వచ్చి. అయితే అతని దగ్గర పంపించడానికి ఈయన దగ్గర ఉన్నటువంటి విశిష్టత ఏముంది అంటే, ఇంద్రాద్విశిష్టో నహుషః దేవరాజో మహాద్యుతి. దేవతలందరికీ రాజై ఉన్నాడు. మహాద్యుతి, గొప్ప ప్రకాశవంతుడు. అలాగే వృణోత్విమం వరారోహ, ఈమెను కోరుతున్నాడు శచీదేవిని. వరారోహ భర్తృత్వే వరవర్ణిని. వరవర్ణిని అంటే సుందరాంగిని, ఎంతో గొప్ప వర్ణంట ఆమెది. అంతటి అందమైనటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నది ఆ శచీదేవి మహాతల్లి. వృణోత్విమం వరారోహ భర్తృత్వే వరవర్ణిని. ఏవ ముక్తాతు సా దేవి బాష్పముత్సృజ్య సస్వనం ఉవాచః రుదతి దీనా బృహస్పతిమిదం వచః. ఏవ ముక్తాతు సా దేవి బాష్పముత్సృజ్య సస్వనం ఉవాచ రుదతి దీనా బృహస్పతిమిదం వచః. ఈ విధంగా పాపం అక్కడే ఉన్నది కదా బృహస్పతిని. ఈ విధంగా దేవతలు, ఋషులు, గంధర్వులు వచ్చి ఈ విధంగా కోరారు. కోరినప్పుడు ఈమె బృహస్పతి గారి ఇంట్లోనే ఉంది కాబట్టి ఆమె వీళ్ళు చెప్పే ప్రతి మాట విన్నది. ఆ విన్నప్పుడు ఆవిడికి ఎంతో దుఃఖం. ఆవిడ ఎంత దుఃఖపడుతూ, మనం చూడండి, మితిమీరిన దుఃఖంతో మనకి కంటి నుండి వచ్చే నీరు ఎలా ఉంటుందంటే, ఆ లోపల శబ్దం కూడా వెక్కి వెక్కి ఏడుస్తున్నామంటాను చూసారా, ఆ లోపల వచ్చేటువంటి ఏడుపు ఒక ధ్వనితో కూడి, అంటే అంతటి దుఃఖం మాట ఆవిడికి ఈ మాటలు వినేసరికి. ఏవ ముక్తాతు సా దేవి బాష్పముత్సృజ్య సస్వనం, ఒక ధ్వని, అటువంటి కంటదడి పెడుతూ ఉంది ఆవిడ. అది అయిన తర్వాత ఉవాచ రుదతి దీనా, ఆవిడ ఏడుస్తూనే ఉందిట. అలాగా దీనా, ఎంతో దైన్యంతో ఉందిట. ఇలా ఉండి బృహస్పతితోటి ఈ మాటలు చెప్పింది. బృహస్పతి మిదం వచః, ఏమని చెప్తోంది? నాహమిచ్ఛామి నహుషం పతిం దేవర్షి సత్తమా శరణాగతాస్మితే బ్రహ్మన్ త్రాయస్వ మహతో భయాత్. నాహమిచ్ఛామి నహుషం పతిం దేవర్షి సత్తమా శరణాగతాస్మితే బ్రహ్మన్ త్రాయస్వ మహతో భయాత్. నాకు గొప్ప భయం ఆవరించిందయ్యా. ఎంతటి భయం అంటే, నాకు ఏమవుతుందో కూడా తెలియనంతటి భయం.
నా శరీరం అంతా కంపనమైపోతూ ఉన్నది. వీళ్ళు దేవతలు వీళ్ళంతా వచ్చి ఏ విధంగా నిన్ను అడుగుతున్నారో, నన్ను నహుషుడి దగ్గరికి పంపించమని అడుగుతున్నారో, ఆ మాటలు వినడం వల్ల కలిగినటువంటిది భయం మామూలు భయం కాదు. ఎంతో భయం ఏడుస్తోంది పాపం ఆవిడికి. అలా చెప్పి నాహమిచ్చామి నహుషం పతిం, ఎందుకంతటి భయం? నేను నహుషుడిని పతిగా నేను స్వీకరించలేనయ్యా. నాహమిచ్చామి నహుషం పతిం దేవర్షి సత్తమా శరణాగతాస్మితే బ్రహ్మన్. కాబట్టి నేను నిన్ను శరణు వేడి ఉన్నాను హే బ్రహ్మన్ అని సంబోధన చేస్తూ బృహస్పతిని ఈ విధంగా కోరుతోంది ఆవిడ. నిన్ను నేను శరణి పొంది ఉన్నాను కాబట్టి ఇంతటి భయం ఆవరించి ఉంది, ఈ భయం నుంచి నన్ను నువ్వు రక్షించు అని ప్రార్థన చేస్తోంది. నాహమిచ్చామి నహుషం పతిం దేవర్షి సత్తమా శరణాగతాస్మితే బ్రహ్మన్ త్రాయస్వ మహతో భయాత్. బృహస్పతిరువాచ. ఇంతవరకు ఆమె శచీదేవి బృహస్పతితో ఈ మాటలు చెప్పింది. చెప్పిన తర్వాత బృహస్పతి ఈ విధంగా అదంతా విని ఆమె దుఃఖంతో దుఃఖాశ్రువులతో ఉంది కాబట్టి ఆమె యొక్క దుఃఖాన్ని చూడలేక ఆమె ప్రార్థన విని నన్ను శరణు పొంది ఉన్నది కదా ఈమె అనేటువంటి ఒక గొప్ప మనస్సులో ఒక ఆనందంతో, అంటే ఆమెను ఎలాగైనా రక్షించాలి అనేటువంటి స్వభావంతో బృహస్పతి గారు ఈ విధంగా చెప్తున్నారు శచీదేవితోటి. శరణాగతం నత్యజేయం ఇంద్రాణి మమ నిశ్చయః ధర్మజ్ఞాంచ సత్యశీలాంచ నత్యజేయమనిందితే. శరణాగతం నత్యజేయం ఇంద్రాణి మమ నిశ్చయః ధర్మజ్ఞాం సత్యశీలాంచ నత్యజేయమనిందితే. ఈ విధంగా బృహస్పతి గారు చెబుతూ ఉన్నారు, నన్ను శరణు పొందినటువంటి దాన్ని నేను ఎప్పటికీ నేను విడిచిపెట్టను. శరణాగతం నత్యజేయం హే ఇంద్రాణి అని ఇది నా యొక్క నిశ్చయం. నేను నిశ్చయముగా నన్ను శరణను పొందినటువంటి వాళ్ళని నేను ఎప్పటికీ విడిచిపెట్టను. ధర్మజ్ఞాం సత్యశీలాం, నువ్వు చూస్తే ధర్మజ్ఞురాలివి, ధర్మం సంపూర్ణంగా తెలిసినటువంటి దానివి, సత్యశీలము నీ దగ్గర ఉన్నది. ఆ విధంగా ఇటువంటి నిన్ను నేను ఎప్పటికీ విడిచిపెట్టను. హే అనిందితే అంటే ఆమె ఎవరి చేత నిందింపబడేటటువంటిది కాదు ఆమె. కాబట్టి హే అనిందితే ధర్మజ్ఞాం సత్యశీలాం నత్యజేయం, నేను నిన్ను విడిచిపెట్టనమ్మా అని చెప్తున్నారు ఆయన బృహస్పతి గారు. శరణాగతం నత్యేజం ఇంద్రాణి మమ నిశ్చయః ధర్మజ్ఞాం సత్యశీలాం నత్యజేయమనిందితే. నకార్యం కర్తుమిచ్చామి బ్రాహ్మణః సన్ విశేషతః శ్రుతధర్మా సత్యశీలః జానన్ ధర్మానుశాసనం. నాకార్యం కర్తుమిచ్చామి బ్రాహ్మణః సన్ విశేషతః శ్రుతధర్మా సత్యశీలః జానన్ ధర్మానుశాసనం. నేను చెయ్యకూడనటువంటి పనిని నేను చేయడానికి నేను ఇష్టపడను. అకార్యం కర్తుం నేచ్ఛామి, నేను నిన్ను ఇవ్వడం అనేది ఉంది చూసావా, అది చేయదగనది. కాబట్టి నేను చెయ్యకూడనటువంటి ఆ పనిని నేను చెయ్యనమ్మా. నా అకార్యం కర్తుమిచ్ఛామి బ్రాహ్మణః సన్ విశేషతః, నేను విశేషంగా బ్రాహ్మణుడై ఉన్నాను. ఇది ఒక అందమైన పదాన్ని సూచిస్తూ ఉన్నారు. బ్రాహ్మణ ధర్మంలో ఎంతో క్షమాగుణం అనేది ఉంటుంది కాబట్టి, ఎంతో సహనం ఉంటుంది కాబట్టి, ధర్మాధర్మ వివేకంతో సంచరిస్తాడు కాబట్టి, ఇటువంటి వాడిని నేను బ్రాహ్మణుడై ఉన్నాను కాబట్టి కూడని పని చేయకూడని పనిటువంటి నేను చెయ్యను. నా అకార్యం కర్తుమిచ్ఛామి బ్రాహ్మణః సన్ విశేషతః శ్రుతధర్మ సత్యశీలః జానన్. నేను ఎవరిని? శృతధర్మ అంటే వేదము చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించేటువంటి వాడిని, అలాగే సత్యస్వభావుణ్ణి, సత్యమే తప్పితే నా దగ్గర అసత్యం అనేది లేదు. శ్రుతధర్మ సత్యశీలః జానన్ ధర్మానుశాసనం, ఆ ధర్మశాసనం అంతా కూడా నేను ఎరిగిన వాడిని. ఇటువంటి వాడిని నేను తప్పు చేస్తానా? నేను తప్పు చేయను, నిన్ను నేను ఇవ్వనమ్మా అని చెప్తున్నారు ఆయన. నా కార్యం కర్తుమిచ్ఛామి బ్రాహ్మణః సన్ విశేషతః శ్రుతధర్మా సత్యశీలః జానన్ ధర్మానుశాసనం. నాహమేతత్ కరిష్యామి గచ్చధ్వం వై సురోత్తమాః అస్మింశ్చార్థే పురా గీతం బ్రహ్మణా శ్రూయతామిదం. నాహమేతత్ కరిష్యామి గచ్చధ్వం వై సురోత్తమాః
అస్మింశ్చార్థే పురా గీతం బ్రహ్మణా శ్రూయతామిదం. ఈ పని నేను చెయ్యను. నాహమేతత్ కరిష్యామి గచ్చధ్వం వై సురోత్తమాః. ఓ దేవతలారా, ఎవరైతే మీరంతా దేనికోసమైతే వచ్చారో వచ్చిన దారిని మీరంతా వెళ్ళిపోండి. మీరు చెప్పినట్లుగా నహుషుడికి నేను శచీదేవిని ఇవ్వను, నహుషుడి దగ్గరికి శచీదేవిని నేను పంపను అని చెప్తున్నాడు ఆయన. నాహమేతత్ కరిష్యామి గచ్చధ్వం వై సురోత్తమాః. మీరు వచ్చిన దారినే వెళ్ళిపోండి. అస్మింశ్చార్థే పురా గీతం బ్రహ్మణా శ్రూయతామిదం. ఈ విషయంలో బ్రహ్మగారు ఒక మాట చెప్పారు. బ్రహ్మణా గీతం, బ్రహ్మచేత ఒక విషయం చెప్పబడింది, ఇక్కడ గానం చేయబడింది ఒక విషయం, అది మీరు వినండి. శ్రూయతామిదం అస్మింశ్చార్థే పురా గీతం బ్రహ్మణా శ్రూయతామిదం. బ్రహ్మగారి చేత గానం చేయబడినటువంటి ఒక విషయాన్ని మీరంతా వినండి. ఏమిటా విషయము అనేది తర్వాత శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. నతస్య బీజం రోహతి రోహకాలే నతస్య వర్షం వర్షతి వర్షకాలే భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే నసత్రాతారం లభతే త్రాణమిచ్చన్. చాలా గొప్ప శ్లోకాన్ని ఉదహరించారు ఇక్కడ. అంటే బ్రహ్మగారు ఈ శ్లోకాన్ని గానం చేశారట, ఈ అర్థాన్ని చెప్పారట. కాబట్టి బ్రహ్మచేత చెప్పబడినటువంటి ఆ విషయాన్ని మీరంతా వినండి అని బృహస్పతి గారు చెబుతూ ఉన్నారు. భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే. ఎవడైతే మనకి ఒక భీతితో కూడి, అంటే ఏదైనా ఒక ఆపదలో ఉన్నవాడు మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మన దగ్గరికి వచ్చిన వాడికి మనం చేతనైనంత రక్షణ కల్పించాలి. కానీ వాడు మన దగ్గరికి వచ్చిన తర్వాత వాడిని ఎవడైతే వెతుకుతూ వచ్చాడో వాడిని అప్పగిస్తే ఏం చేస్తాడు? వాడిని చంపేస్తాడు. వాడు ఏదైనా చేస్తాడు వాడిని. కాబట్టి వాడి వల్ల వీడికి ఒక రకమైనటువంటి ఉపద్రవం ఉంది అని తెలిసిన తర్వాత మనని రక్షణ కోరి వచ్చినప్పుడు మనం వాడికి రక్షణ కల్పించాలి. అదే జరుగుతుంది ఇక్కడ. అందులో వచ్చినటువంటి అమ్మవారు ఎవరు? శచీదేవి. సాక్షాత్తుగా అటువంటి అమ్మవారు శచీదేవి ఇంద్రాణి బృహస్పతిని శరణు గోరి వచ్చింది కదా. బృహస్పతిని శరణు గోరి వచ్చినటువంటి దాన్ని నేను శత్రువుకి ఇవ్వగలుగుతానా అని చెప్తున్నాడు ఆయన. ఈయన ఈ విషయాన్ని చెప్తూ లోకంలో కూడా ఈ విధంగా చేయడం వల్ల కలిగేటటువంటి అనర్థం ఏమిటి, ఇక్కడ ఇలా నేను ఇవ్వలేదు కాబట్టి ఏ అనర్థము లేదు, ఇచ్చి ఉంటే ఎటువంటి అనర్థం జరిగి ఉండేది, నేను నహుషుడి దగ్గరికి కనుక శచీదేవిని పంపించి ఉంటే ఎంత అనర్థం జరిగి ఉండేది. ఇదే విధంగా లోకంలో కూడా ఎవరైనా మనని శరణ పొందినటువంటి వాడు ఎవరైనా ఉన్నారనుకోండి, సత్యశీలు ధర్మశీలు అయినటువంటి వాడు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం రక్షణ కల్పించాలి అనేటువంటి ఒక సందేశాన్ని కూడా ఇందులో చూపిస్తూ ఉన్నాడు ఆయన. భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే. ఒక భీతితోటి కూడి నన్ను పొందినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని మనం శత్రువుకి ఇచ్చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అటువంటి వాడు అలా చేసినటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే తస్య బీజం రోహతి రోహకాలే నరోహతి. వాడి బీజము ఏదైతే ఉన్నదో ఆ బీజం అంటే రోహకాలే, వాడి సస్యం ఏదైతే ఉన్నదో ఆ సస్యము ఉత్పన్నమయ్యేటువంటి సమయంలో అది ఉత్పన్నం కాదుట. నతస్య బీజం రోహతి రోహకాలే నతస్య వర్షం వర్షతి వర్షకాలే. వాడు సస్యమంతా ఉన్నా కూడా అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, అంటే శత్రువుకి సమర్పించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, శరణాగతి పొందినటువంటి వాడిని శత్రువుకి ఎవడైతే సమర్పిస్తాడో వాడి యొక్క బీజము కూడా ఎక్కడ అంకురం మొలవదుట. అలాగే వర్షము వర్షించదు. అలాగే నసత్రాతారం లభతే త్రాణమిచ్చన్. వాడు ఒకప్పుడు వాడికి ప్రాణభయంతో ఉన్నాడు అనుకోండి, అటువంటి ప్రాణభయంతో ఉన్నప్పుడు వాడికి ఎవడూ కూడా వాడిని రక్షించట. నసత్రాతారం లభతే త్రాణమిచ్చన్. వాడు ప్రాణభయంతో కనుక వాడు ఉన్నప్పుడు వాడు రక్షణను కోరుకుంటూ ఉన్నప్పుడైతే వాడిని రక్షించేటువంటి మరొకడు ఎవ్వడు కూడా వాడికి దొరకడు. ఎందుచేతంటే వీడి రక్షణ కోసం వచ్చినప్పుడు వీడేం చేశాడు? వాడు శత్రువుకి సమర్పించాడు కాబట్టి వీడు కూడా రక్షణ కోరుకునేటువంటి సమయం వచ్చినప్పుడు వీడికి ఎవడు కూడా రక్షకుడు దొరకడు. కాబట్టి నేను శచీదేవిని వీళ్ళ దగ్గరికి పంపను అనేటువంటి నిశ్చయం చేసి చెప్తూ ఉన్నారు. ఇంతటితో ఈ శ్లోకాన్ని సమాప్తి చేసుకుందాం. రేపటి రోజు మరొక శ్లోకంతో ఇది ప్రారంభం చేస్తాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.